కరీంనగర్ జిల్లా కేంద్రంలోని సహకార మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఏసీబీ రైడ్స్ చేసింది. లంచం తీసుకుంటున్న డీసీఎంఎస్ మేనేజర్ వెంకటేశ్వరరావు, క్యాషియర్ కుమారస్వామిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు అధికారులు. ప్యాడీ సెంటర్ అనుమతి కోసం ₹1,00,000 లంచం డిమాండ్ చేశారని ఏసీబీ అధికారులకు తెలిపారు రైతులు. ఫిర్యాదు అందుకొని డీసీఎంఎస్ ఆఫీసులోనే లంచం తీసుకుంటుండగా ఇద్దరిని పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. ఈరోజు కరీంనగర్ జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ కార్యాలయం యొక్క మేనేజర్ రేగులపాటి వెంకటేశ్వరరావు గారు మరియు సుధగోని కుమారస్వామి క్యాషియర్ ఇద్దరు కూడా బాధితుడైనటువంటి కావటి రాజు దగ్గర నుంచి ₹1,00,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా ఏసీబీకి దొరికారు. ఈ కావటి రాజు ఫిర్యాదుదారుడు ఈయన 2018-19 ఖరీఫ్ సీజన్లో ప్యాడీ కలెక్షన్ సెంటర్ నిర్వహించడానికి గాను ఈ సొసైటీతో ఒప్పందం చేసుకుని అప్పటి నుంచి ప్రతి సీజన్లో కలెక్షన్ సెంటర్స్ నడిపించుకుంటూ ఈ సీజన్ వరకు కూడా పనిచేశాడు. 15 లోడ్ల ఎరువులు ఇస్తాము, దాంతో మీ బాకీ మొత్తం క్లియర్ అయిపోతుంది. లోడ్కి ₹1,00,000 లంచం ఇవ్వండి, ₹15,00,000 లంచం డిమాండ్ చేసినట్టు అయింది. ₹1,00,000 ఇచ్చి ఒక లోడ్ తీసుకొని అట్లా 8 లక్షలు ఇస్తే అన్ని లోడ్లు ఇచ్చేస్తాము అని చెప్పి ₹15,00,000 డిమాండ్ చేసి ముందుగా ₹1,00,000 ఇచ్చి లోడ్ తీసుకెళ్ళమని చెప్పారు. దాని ప్రకారం ఆయన ఒప్పుకొని మమ్మల్ని సంప్రదించడం జరిగింది. ఈరోజు ఆయన ఒప్పుకున్న ₹1,00,000 లంచంగా ఇస్తూ ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. నా పేరు కావటి రాజు యాదవ్. నేను 2018-19 ఖరీఫ్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రం సెంటర్లు డీసీఎంఎస్ ద్వారా నడపడానికి నేను వచ్చి మేనేజర్ గారిని కలవడం జరిగింది. ఆ రోజు సారు మరి కమిషన్ మాత్రం ఖర్చు అంతా మీరే పెట్టుకోవాలి, 50% ఉంటుందని తెలియజేసిండు. ఓకే సార్ అని దానికి అంగీకారం చెప్పి గత 4 సంవత్సరాల నుండి సెంటర్లు నడుపుతూ ఉన్నాను. ఇప్పటికీ నాకు మొత్తం అప్పటి నుండి వాళ్ళు డిఎం ఆఫీస్ నుంచి మన కేడీసీఎంఎస్ ఆఫీస్ వాళ్ళకు చెక్ ద్వారానే అమౌంట్ వస్తుంది. ఆ వచ్చిన దాంట్లోకి వెళ్ళి న్యాయబద్ధంగా నాకు ఏదైతే 50% రావన్నో ఆ 50% ఇవ్వమని అడిగితే అట్లా కొన్ని రోజులు కాలయాపన చేశారు. నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు సార్. నాకు చదువులకు దానికి దీనికి ఇబ్బంది అవుతుందని తెలిపినా కానీ కనుకరించకుండా నువ్వు నాకు ప్రతి లారీకి ₹1,00,000 లంచం ఇస్తేనే నీ పైసలు నీకు ఇచ్చడు, లేకపోతే నీకు మందులు పెట్టలేదు, పైసలు ఇచ్చలేదు అని తెలిపగానే నేను మొన్న 1వ తారీఖు నాడు ఆఫీస్కి వచ్చిన వాళ్ళు సంఘటన జరిగినాక లంచం ఇచ్చి పని చేయించుకోవడం ఇబ్బంది లేక, అదేవిధంగా ఇట్లాంటి అధికారులు మల్లవలు కూడా ఇట్లా వేయద్దు, మధ్యతరగతి వాళ్ళు విసిగిపోతే ఎలా ఉంటుంది, ఏడికైనా మంచిదే న్యాయం కోసం కొట్లాడతామని చెప్పి నేను పోయి ఏసీపీ డిఎస్పీ సార్ను కలవడం జరిగింది.